Hi friends, this is Venkat from VLR Training. ఈ వీడియోలో మనం ఫేస్బుక్ డీబగ్గర్ ని ఏ విధంగా యూజ్ చేసుకుందామో చూద్దాం. ఫేస్బుక్ డీబగ్గర్ అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ డీబగ్గర్ సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ చేసి ఫస్ట్ యూఆర్ఎల్ని ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు డీబగ్గర్ ఈ విధంగా కనపడుతుంది. అసలు డీబగ్గర్ వల్ల యూజ్ ఏంటో ఒకసారి చూద్దాం డిజిటల్ మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్లో. ఓకే, సో నేను ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ పోస్టు AngularJS ఆన్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్ JNTU. ఓకే, సో ఈ పేజ్ URL తీసుకొచ్చి నేను ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను. ఓకే, ఫేస్బుక్లో షేర్ చేసినప్పుడు ఫెచ్ ప్రివ్యూ వస్తుంది. ఫెచ్ ప్రివ్యూలో మనకి AngularJS ఆన్లైన్ ట్రైనింగ్ May 1 8:30 PM to 9:30 PM అని ఎప్పుడో నేను ఒకసారి షేర్ చేశాను అనమాట. ఓకే, షేర్. సో మీరు ఈ విధంగా ఇమేజ్ రావడానికి మీరు ఏం చేస్తారు, మీరు wordpress సైట్ అయితే మాత్రం మీరు ఇక్కడికి వచ్చి మీరు Yoast SEO ప్లగిన్ వాడతారు కదా, Yoast SEO ప్లగిన్లో షేరింగ్లోకి వచ్చి AngularJS డెమో ఇక్కడ ఫేస్బుక్ టైటిల్ ఒకటి పెట్టుకోండి. AngularJS డెమో ఆన్ డెమో అని చెప్పి పెట్టాను. ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాశాను. తర్వాత దీనికి సంబంధించిన ఇమేజ్ని అప్లోడ్ చేశాను. ఎంత 1200 x 630 పిక్సెల్స్లో ఇమేజ్ క్రియేట్ చేసి ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఫేస్బుక్లో షేర్ చేశాను. షేర్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్లో ఇమేజ్ ఈ విధంగా 630 x 1200 x 630 సైజు మీరు మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోండి, క్లియర్గా వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ May 1 అనేది ఆల్రెడీ ఆ డెమో అయిపోయింది. 8:30 PM to 9:30. నేను May 20th డేట్ నాడు డెమోని ఫిక్స్ చేశాను అనుకున్నాం. ఓకే, సో ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ని ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి ఎప్పుడు డెమో పెట్టుకున్నాం, May 20th పెడదాం, 8 to 9 PM. ఎఫిషియెంట్గా మీరు ఫోటోషాప్ డెవలపర్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా న్యూ డెమో డేట్ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మార్చి 20th 2019. ఓకే, సో నేను ఇప్పుడు డెమో డేట్ని మార్చాను అనమాట, మారుస్తున్నాను. సో దీని కలర్ వచ్చేసి డార్క్ రెడ్ పెట్టుకున్నాను. 8 PM IST. PM IST అని మెన్షన్ చేశాను. ఓకే, సో ఈ ఇమేజ్ని కొద్దిగా మీరు చేంజెస్ చేసుకోండి. సో సేవ్ యాజ్ AngularJS, దీనికి ఇప్పుడు నేమ్ మారుస్తున్నాను, Angular డెమో ఆన్ డెమో బై ప్రవీణ్ మార్చి 20th 8 PM ఇలా పెట్టుకుంటున్నాను నేను నేమ్. ఓకే, ఎందుకంటే చాలా ఇమేజెస్ పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఇమేజ్ యొక్క టైటిల్స్ డూప్లికేట్ అయిపోతూ ఉంటాయి నా దాంట్లో. ఓకే, సో ఇమేజ్ని ఇప్పుడు ఎక్కడికి నేను పెట్టాలి, నా యొక్క ఫేస్బుక్ టైటిల్కి మార్చాలి. AngularJS డెమో ఆన్ 20th మార్చి 9 PM మార్చి 9 PM IST అని పెట్టాను. డేట్ అంతే కదా, 8 PM IST, సారీ 8 PM IST. సో ఇక్కడ మార్చి 20th
20th అనే డిస్క్రిప్షన్ కూడా మార్చాను. తర్వాత అప్లోడ్ ఇమేజ్. యూజ్ ఇమేజ్. సో ఇక్కడ 8 PM బదులు స్టార్ పడింది కదా, 8 PM -T. సో అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా పోస్ట్ని ఫేస్బుక్లో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రైట్. సో నా పోస్ట్ని ఏమొస్తుంది, మనకి ప్రీవియస్గా పెట్టిన థంబ్నెయిల్, ప్రీవియస్గా పెట్టిన ఫేస్బుక్ ఇమేజే కనబడుతుంది. ఇంకో చిన్న టిప్పు, మీరు నార్మల్గా HTMLతో డెవలప్ చేసిన వాళ్ళు అయితే మాత్రం మీరు మెటా నేమ్ మార్చుకోండి. మెటా ఫేస్బుక్కి సంబంధించిన మెటా టైటిల్, మెటా ఇమేజ్ ఉంది కదా, వాటిని మార్చుకోండి. రైట్. అదే వర్డ్ప్రెస్ వాళ్ళు అయితే మీరు ఈ విధంగా దీనికి పెట్టుకోవచ్చు. యోస్టస్ ప్లగిన్ యూజ్ చేసుకుని మీరు ఫేస్బుక్ షేరబుల్ ఇమేజ్, ఫేస్బుక్ థంబ్నెయిల్ మార్చుకోవచ్చు అనమాట. ఓకే. సో నేను ఇక్కడ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రీవియస్ థంబ్నెయిల్ మాత్రమే కనబడుతుంది, ప్రీవియస్ ఫేస్బుక్ ఇమేజ్. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ప్రీవియస్గా షేర్ చేసిన దాన్ని డిలీట్. ఓకే, రీలోడ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నాను షేర్ చేయడానికి. చూడండి, ప్రీవియస్గా మనం పెట్టుకున్న థంబ్నెయిల్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఫేస్బుక్ ఇది 30 days వరకు సేవ్ చేసుకుని ఉంటుంది అనమాట. దీన్ని మనం చేంజ్ చేయలేము. అందుకని మనం ఏం చేయాలి అంటే ఫేస్బుక్ డిబగ్గర్లోకి రండి. ఫేస్బుక్ డిబగ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ యూఆర్ఎల్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా కనబడుతుంది. మీ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి డిబగ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కూడా ప్రీవియస్ ఇమేజే వస్తుంది. రెస్పాన్స్ కోడ్ 206 కానానికల్ యూఆర్ఎల్ ఇవన్నీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి స్క్రాప్ అగైన్ అని క్లిక్ చేయండి. స్క్రాప్ అగైన్. చూడండి, ఇప్పుడు మనకి ఇమేజ్ చేంజ్ అయింది కదా, మనకు వచ్చిన ఇమేజ్, ఇప్పుడు మనం పెట్టుకున్న ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫేస్బుక్లోకి వచ్చి షేర్ చేయండి. చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు మా చెట్టు యాంగులర్ JS డెమో ఆన్ 20th March. సో ఇక్కడ క్లియర్గా మనకి టైటిల్, డిస్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు షేర్ చేయండి. ఓకే, ఈ విధంగా మనం ఫేస్బుక్ డిబగ్గర్ని యూజ్ చేసుకుంటాం. ఇంకా ఫేస్బుక్ డిబగ్గర్ తోటి మనకి చాలా యూజెస్ ఉన్నాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్లో మనం చూసుకున్నట్టయితే ఈ విధమైన యూజ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఇమేజెస్, ఫేస్బుక్కి షేర్ చేసే ఇమేజెస్ మార్చినప్పుడు మీరు ఒకసారి డిబగ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్గా క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నేను యాక్చువల్గా నా యొక్క వాల్లో పేస్ట్ చేశాను. యాక్చువల్గా మాకు VLR ట్రైనింగ్ అనే ఒక పేజ్ ఉంది. సో మీరు మీ యొక్క పేజ్ వాల్లో రోజుకొచ్చి ఒక పోస్ట్ చెప్పున షేర్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎక్కువ మంది లైక్ కూడా చేస్తూ ఉంటారు.
అలాగే నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. విఎల్ఆ ట్రైనింగ్ అని ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే మీకు కనబడుతుంది ఈ పేజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ఫేస్బుక్ డిబగ్ పర్పస్ నా నెంబర్ ఇది. ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి.